కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వ్యయస్థానంలో బృహస్పతి వల్ల ఖర్చులు అధికంగా ఉండను, ఏదో రకంగా ఖర్చుల ప్రభావం ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో సంచరించేటువంటి రవి శుక్ర కేతువుల యొక్క ప్రభావం చేత ఎదుటి వారితో వాద ప్రతివాదాలు అధికంగా అయ్యేటువంటి స్థితి ఉన్నాయి. గొడవలకి దూరంగా ఉండాలి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ గురుబలం కొంత లేకపోవడం చేత చిన్న చిన్న సమస్యలు వంటివి ఇబ్బంది పెడతాయి. కర్కాటక రాశి వారు రాజకీయాలకి దూరంగా ఉండాలి. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, కర్కాటక రాశి విద్యార్థులకి మధ్యస్థ నుండి అనుకూల సమయం ఈ సెప్టెంబర్. కర్కాటక రాశి స్త్రీలకి సెప్టెంబర్ 2025 కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి కనబడుతుంది. మొత్తానికి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు, ఖర్చులతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా కర్కాటక రాశి వారు సెప్టెంబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దత్తాత్రేయుని పూజించండి, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయండి, అమ్మవారిని పూజించండి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా సెప్టెంబర్ మాసం 2025లో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. జన్మరాశిలో రవి శుక్ర కేతువులు, కళత్రంలో రాహు. సింహరాశి వారికి అష్టమ శని సంచారం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలో ఆటంకాలు, చికాకులు అధికంగా ఉన్నాయి. దగ్గరగా వచ్చి పనుల్లో ఇబ్బందులు ఏర్పడడం, ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో, అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకి అంత అనుకూలమైన సమయం కాదు. ఉద్యోగస్తులకి ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం ఉంది. వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం, రాజకీయ రంగం వారికి అంత కలిసి రాదని తెలియజేస్తుంది.